Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order blocks and liquidity analysis of day 8 August. రేపటి మార్కెట్ కోసం మనకి మార్కెట్లో బ్లాక్స్ అండ్ లిక్విడిటీ జోన్స్ ఉన్నాయో ఈరోజు ముందుగానే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఎప్పటిలాగే రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు పెద్ద అనాలిసిస్ ఏం లేదు. నిన్న ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఉందో అదే అనాలిసిస్ ఉంది. సేమ్ డిట్ అనాలిసిస్ ఇంక మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్ది పాయింట్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. చూసుకుంటే నిన్న ఇప్పుడు ఈరోజు అంతా మార్కెట్ కన్సల్టేటెడ్ ఉండిపోయింది కదా. సో రేపు చూసుకున్నా సరే ఎప్పుడు చూసుకున్నా సరే ఈ లెవెల్ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఏది 30 minutes టైం ఫ్రేమ్లోని ఇది ఇంబ్యాలెన్స్, ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇది ఎలా ఉంటుందంటే, దీని సినారియో ఇవి చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్లో ఉండిపోద్ది. ఓకే, ఇది ఒక చూసుకుంటే మీకు ఒక ట్రెండ్ లైన్లో ఉంటుంది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది, మంచిగా టార్గెట్ని ఇక్కడ వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడే కదా క్లోజ్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ట్రావెల్ అయ్యింది అనుకుందాం. అప్ సైడ్ ట్రావెల్ అయ్యి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి, సో ఇంకేంటంటే పిఈ ఎంట్రీ మనం ప్లాన్ చేస్తాం. పిఈ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం అంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా. సో మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాకే కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటాం. లేదు అనుకుంటే ఓకే, సో ఇక్కడ ఈక్వల్ ఇది ఉంది కదా, ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ పైన మనకి ఓకే మళ్ళీ గీస్తాను ఒకసారి. ఈ సపోర్ట్ పైన మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ అప్ సైడ్ వెళ్తుంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది కదా, టచ్ చేసినట్టే టచ్ చేసి సో మళ్ళీ డౌన్ సైడ్ ఇలాగా 15 minutes టైం ఫ్రేమ్లోనే ఈ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఇది ఏదైతే సపోర్ట్ ఉందో రెసిస్టెన్స్ ఉంది కదా, ఆ రెసిస్టెన్స్ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఏది దీన్ని టచ్ చేసి, ఏది 30 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్లోనే ఏంటంటే క్యాండిల్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి లాంగ్ క్లోజ్ అయిపోదు. సో అప్పుడు మనం ఇలా ట్రెండ్ లైన్ టార్గెట్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అది ఐదర్ ఏంటంటే అప్పుడు ఇలా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో లిక్విడిటీ కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే టోటల్గా ఇంకా డౌన్ సైడ్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇందాక ఒక ఎంట్రీ చెప్పాను కదా, 1 minute టైం ఫ్రేమ్లోని ఇండ్యూస్మెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీ దొరుకుతుంది కదా, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇలా దీన్ని టచ్ చేస్తుంది కదా. సో ఆ ఎంట్రీ తీసుకొని ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ ఇలా ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. లేదు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, 15 minutes టైం ఫ్రేమ్ కూడా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, అయితే 15 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ క్యాండిల్ అవ్వాలని రూల్ లేదు. ఒక క్యాండిల్ పైన క్లోజ్ అయ్యి సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయినా సరే లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. 2 క్యాండిల్ మహా అయితే 2 క్యాండిల్, ఇంకా 3వ క్యాండిల్ నుంచి నేనైతే కన్ఫర్మేషన్ అవ్వలేదు. మెయిన్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఆటోమేటిక్గా, లేదు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు, అప్ సైడ్ ట్రావెల్ అయిపోతే అప్ సైడ్ ఇంకా అప్ సైడ్ ట్రావెల్ అయిపోవచ్చు. అంటే ఇది ఉంది చూడండి, ఇది కూడా మంచిగా క్లోజ్ అవ్వాలి. ఇక్కడ పైన ఏమైనా ఉన్నదో చూస్తాం ఒకసారి. పైన మనకేం లేదు. సో మంచిగా క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం బుల్లిష్ మంచి క్యాండిల్ క్లోజ్ అయితే ఇది ఉంది చూడండి, ఇక్కడ వరకు బుల్లిష్ ట్రెండ్ మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెసెంట్ మార్కెట్ లేదు కాబట్టి 1 minute టైం ఫ్రేమ్లో ఏ ఇండ్యూస్మెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీ మనం రోజు మాట్లాడుకునే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీయో లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో వస్తే ఎంట్రీ ఇక్కడ వరకు ఏంటంటే ఈ గ్యాప్ ఫుల్ వరకు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. సో ఆ సినారియో జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను బేసిక్గా ఇది చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇది కొద్ది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇది ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. సో ఆ సినారియో అనుకుంటున్నాను. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ ఏరియా దగ్గర జరిగే సినారియో అన్నమాట. ఓకే, ఇది ఏంటంటే బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా అప్ సైడ్ ఇంకా ట్రావెల్ అయిపోతాం అన్నమాట. ఓకే ఫైన్. అది నెక్స్ట్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లోనే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేయలేదు ఇంకా దీన్ని టచ్ అవ్వకుండా డౌన్ సైడ్ ఇలా వచ్చింది. డౌన్ సైడ్ ఏదంటే ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చినా కూడా నేను ఎంట్రీ తీసుకోను, బికాజ్ ఇది ఏంటంటే మరి అప్ సైడ్కి ఎంట్రీ కదా. సో టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది,
ఇది ఎర్లీ మార్నింగ్ జరిగిపోతుంది కాబట్టి ఈ సినారియో అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. వెంటనే ఫాస్ట్గా ట్రిగ్గర్ అయిపోయి ఓకే అప్ సైడ్ లైక్ మార్కెట్ దాన్ని లైక్ దీని టార్గెట్ టచ్ చేసి, సో ఈ ఫాస్ట్ జరిగే సినారియోలు నేను ఉండదలుచుకోలేదు. ఓకే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది అని చెప్పేసి చెప్పడానికే తప్ప సో నేనైతే ఇది ఎంట్రీ అవ్వను, బేసిక్గా ఇది ఎంట్రీ అవ్వను. నా మెయిన్ ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకే సో మెయిన్ ఫోకస్ అంతా ఇక్కడే. సరే లైక్ బాగానే ఉన్నది. లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా. సో ఈ ఎంట్రీ నేను ఎంట్రీ అయితే అవ్వను, జస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందని చెప్పడం వరకే. నెక్స్ట్ లేదు ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేసింది అనుకున్నాం. ఓకే డౌన్ సైడ్ లైక్ మార్కెట్ ట్రావెల్ అయిపోతుంది అనుకున్నాం. ఓకే ఫైన్, ట్రావెల్ అయిపోతున్నా సరే లైక్ చెప్పాను కదా మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ నాకు. ఓకే సో ఓకే అది జోన్ గీసుకున్న ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడో చూద్దాం. ఎగ్జాక్ట్ పాయింట్ అంటే అక్కడి నుంచి రియాక్ట్ అయిపోతుందని కాదు, నేను ఒకటి చూస్తుంది ఏంటంటే బ్యాక్కి వెళ్ళి చూస్తే, సో నిన్న కూడా ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిందా మీకు. ఓకే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఓకే ఎప్పుడు లైక్ 7th June మార్కెట్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. సో అది చూసుకుంటే ఇది మాట ఇక్కడ. ఓకే సో ఈ బ్లూ లైన్ గీసాను కదా, సో అది చూసుకున్నా సరే స్టాప్ లాస్ చాలా పెద్దది వస్తుంది అనుకుంటున్నాను. 1 minute టైం ఫ్రేమ్లో 50 points అంతా వస్తుంది, లైక్ 5 minutes ఏమో 129 వస్తుంది. స్టిల్ అయినా సరే నేను ఎంట్రీ అవ్వను, అది స్టాప్ లాస్ కింద ఇచ్చేసి ఎంట్రీ అవ్వనమాట. ఓకే సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది అనుకుందాం. ఎక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే నేను కాల్ ఎంట్రీ సైడ్ ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఓకే అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అక్కడి నుంచి నేను కాల్ ఎంట్రీ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. లైక్ మళ్ళీ ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి ఆ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి, సో ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ లైక్ ఓకే సో ఇక్కడ మళ్ళీ నాకు ఏంటంటారు ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి ప్లాన్ చేసి ఎంట్రీ లైక్ ఈ ప్రీవియస్ డే ఇది ఉంది కదా, లైక్ ప్రీవియస్ డే లేకపోతే ఆ రోజు డే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అనుకుంటున్నాం కదా. సో అక్కడ హైస్ బట్టి అక్కడ ప్రస్తుతం టార్గెట్ పెట్టుకుంటాం అన్నమాట. అక్కడ ఫామ్ అయ్యే హైస్ బట్టి టార్గెట్స్ అనేవి సెట్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ర్యాలీ అవుతుందంటే సో ఆ రోజు డే హై అదే అవుతుంది కదా. మరీ డే హై పెట్టేసుకోకండి, స్పెక్యులేటివ్ టార్గెట్స్ వద్దు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది కదా, ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి. ఓకే సో ఫస్ట్ టార్గెట్ ఇది లైక్ ఈ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. ఓకే ఈ సపోర్ట్ దగ్గర పెట్టుకోండి మళ్ళీ టార్గెట్ అనేది. ఓకే అది మాట. లేదు ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, ఇది లైక్ చూపించాను కదా, ఇది ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోతే మాత్రం ఇంక డౌన్ సైడ్ పిఈ సైడ్ వెళ్ళిపోవచ్చు. పిఈ సైడ్ అంటే డ్రాస్టిక్ పిఈ సైడ్ వెళ్ళిపోవడం కాదు, ఇంకా డౌన్ సైడ్ ఎటువైపు ఉన్నదో ఏంటో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, బికాజ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ లైక్ మార్కెట్ అనేది ఫిల్ చేయలేదు అనమాట. సో ఇక్కడ హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో అది లైక్ ఏంటంటే అనాలిసిస్ అన్నమాట. ఓకే సో ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసేసి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం ఇక్కడ ఎక్కడైనా. ఓకే ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకున్నాం. సేమ్ ఇప్పుడు చెప్పిన సినారియో మళ్ళీ లైక్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే టార్గెట్ అనేది లైక్ ఇక్కడ చూడండి ఈ గ్యాప్ వర్క్ ఫిల్లింగ్ వరకే టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సో అది మాట సినారియోస్ చూసుకుంటే. సో అది మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ నిన్నట్లాంటి అనాలిసిస్ చేంజెస్ లేవు, ఒక్క చేంజ్ ఏంటంటే లైక్ ఈ యొక్క ఆర్డర్ బ్లాక్ దగ్గరే కొద్దిగా చేంజ్ అంతే, ఇంకేం లేదు. నిన్న టైప్ ఆఫ్ అనాలిసిస్ సేమ్ ఈరోజు మార్కెట్ కన్సాలిడేటెడ్ ఉండిపోవడం వల్ల మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లైక్ ఏంటంటే సేమ్ అలా ఉండిపోయమాట. ఓకే సో అది మీకు కనుక ఏదైనా లైక్ నేను మిస్ చేస్తున్న పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు కామెంట్ సెక్షన్ అనేది మీరు అసలు ఎవరు యూజ్ చేసుకోవట్లేదు, నాలెడ్జ్ పరంగా ఎవరైనా ఒక పాయింట్ చెప్పడం కానీ ఏది లేదు. సో ఓకే మీ ఇష్టం, అది నాకేం ఇబ్బంది లేదు. సో అదనమాట, మీకు ఏదైనా పాయింట్ నేను మిస్ చేసినా లేకపోతే ఏదైనా వ్యాలిడ్ పాయింట్ చెప్పలేదు అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. అప్పుడు లేకపోతే అది రైట్ ఆర్ రాంగో నేను చెప్తాను అది. ఓకే సో అది మాట. ఓకే సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను, టేక్ కేర్, బాయ్.